నేటి రాశి ఫలాలు సింహరాశి వారి రోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కార్యజయం అనేది ఉంది. ఇక ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని ఒకటి సేకరిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే నూతన వాహన యుగం అనేది కనబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక పెద్దల ఆశీర్వాదంతో అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు మరియు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను, ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈరోజు సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, వేడుకల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి ఎదురవుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోతాయి. అలాగే ఈరోజు బంధువుల ద్వారా ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి విషయాలలో స్తబ్దత అనేది వీడిపోతుంది. మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ముందడుగు అనేది పడుతుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. చిత్రపరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులు ఎదురుచూస్తున్న విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.